రేపు న్యూ ఇయర్ కదా, ఏం స్పెషల్, ఏం ప్లాన్ చేశారు, ఎక్కడికి వెళ్తున్నారు అని మనల్ని అడగడానికి స్టార్ట్ చేసేసి ఉంటారు. ఈ కాడికే స్టార్ట్ చేసే ఉంటారులేండి. వాళ్ళకేముంది అడిగే దాంట్లో. కానీ మనకి దాన్ని తెలుసు, న్యూ ఇయర్ అయినా, బర్త్డేలైనా, పెళ్లి రోజులైనా, ఇంకేం రోజులైనా మనకుండే స్పెషల్ ఒకటే ఒకటనమాట. పొద్దున్న లేసినామా, ఇల్లు వాకిలు శుభ్రం చేసినామా, దేవుని కాసేపు కాకపట్టినామా, ఆ తర్వాత టిఫిన్ చేసినామా, మళ్ళీ పాత్రలు కడిగినామా, మళ్ళీ మధ్యాహ్నంకి ఏం చేయాలని కాసేపు ఆలోచించినామా, మళ్ళీ మధ్యాహ్నంకి చేసినామా, మళ్ళీ పాత్రలు కడిగినామా, కాసేపు కూర్చున్నామా, మళ్ళీ టీలు పెట్టినామా, మళ్ళీ పాత్రలు కడిగినామా, మళ్ళీ నైట్ కి ఏం చేయాలని కాసేపు ఆలోచించినామా, మళ్ళీ నైట్ కి డిన్నర్ చేసినామా, మళ్ళీ అన్ని పాత్రలు కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసేసి పడుకున్నామా. ఇది మాకుండే స్పెషల్ అన్నమాట. ఇక ఇలాంటి పండగలు మంచి రోజులు ఏమన్నా వచ్చిందంటే ఇంకాస్త స్పెషల్ అయిపోతుంది. అప్పుడే కదా గుర్తుకొస్తుంది, చికెన్ చేయాలి, మటన్ చేయాలి, చేపలు చేసుకుని తినాలి, ఇంకా రొయ్యలు తెచ్చుకుని తినాలి అనేసి చాలా రకాలుగా ఆలోచిస్తాం. దాంతో పాటు పిండి వంటలు కూడా. ఇలాగుంటుంది ఆడవాళ్ళ స్పెషల్. నిజమే కదా.